నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గుమేనా ఇంగ్లాపూర్, చాకిరేవ్, రవిగూడ, గుమేనా, కొత్తగూడ గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో అటవీ శాఖ విధిస్తున్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో పెంబి అటవీ శాఖ రేంజ్ అధికారి కార్యాలయం ముందు చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సిపిఎం నేతలు పాదయాత్రగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈరోజు మేము అంబేద్కర్ గారికి వినతి పత్రం అందించడానికి గల కారణం, గత 4 రోజుల నుంచి ఈరోజు 5వ రోజు, 5 రోజుల నుంచి మేము అక్కడ దీక్ష చేపట్టినాం. అయితే ఆదివాసులు దీక్ష చేసినా కూడా మమ్మల్ని ఎటువంటి ఒక నాయకుడు కూడా, అధికారి, ప్రజలు ఎన్నుకున్న నాయకుడు కానీ లేకపోతే గవర్నమెంట్ అధికారి ఎవరైనా కూడా మా దగ్గరికి వచ్చి మా నిరసనకు సంఘీభావం తెలియజేయలే. 5 రోజులు కావస్తుంది. కలెక్టర్ గారు కూడా రాలేదు. కనీసం మేము ఓట్లేసి గెలిపించుకున్న మా ఆదివాసీ ఎమ్మెల్యే వెడమబొద్దు గారు కూడా వచ్చి కనీసం సంఘీభావం తెలపలేదు. మా యొక్క అవసరాలు ఏంటి, మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ దీక్ష చేపట్టినారనేది కూడా కనీసం అడగలేదు. ఇక్కడున్న మండల్లో ఉన్న అధికార పార్టీ నాయకులు అయితే ఎమ్మెల్యే యొక్క భయంతోనో రాలేదనుకోవచ్చు. కానీ ఇక్కడున్న బీజేపీ మండల అధ్యక్షులు కానీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కానీ కనీసం ఆదివాసులకు సంఘీభావం తెలపాలి కదా. వాళ్ళు కూడా కనీసం మరి ఆదివాసులు అడవుల నిడిచబెట్టి రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. మరి వారి అవసరాలు ఏంటిది అనేది కూడా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఆదివాసులకు ఈరోజు సపోర్ట్ చేయడం లేదు. ఏదైతే మేము సిపిఎం ఆధ్వర్యంలో ఈ యొక్క దీక్ష నిర్వహిస్తున్నామో ప్రజలందరి మధ్య, ఆదివాసుల మధ్య సిపిఎం